ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనం. యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. ఆమెన్. హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, యవన కాలమందు ఉన్న బలము యవనస్తులకు అలంకారము. యవన కాలమందు వారు ఏమీ అలంకరించకపోయినా వారి బలము సౌందర్యముగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో యవనస్తులు అనేకమైన రకరకాల ఫ్యాషన్ డిజైన్ వస్త్రములు ధరించుచున్నారు. ముఖకాంతి కొరకు అనేకమైన క్రీములు రాస్తున్నారు. కానీ వారు ఎన్ని వ్రాసినా ఎంత చేసినా యవన బలము లేకపోతే అన్నీ వ్యర్థము. ప్రస్తుతము వృద్ధులు కూడా అనేక రకములైన ఫ్యాషన్ వస్త్రాలు ధరించుచున్నారు, రంగులు వ్రాస్తున్నారు. కానీ ప్రియ సహోదర సహోదరి, వృద్ధులకు తలనెరుపు వారికి సౌందర్యం కలిగి ఉంటుంది. ప్రస్తుత కాలంలో యువకులు కూడా తలనెరుపు లేకపోయినా తెలుపు రంగును తలకు వ్రాస్తున్నారు. ఇదొక ఫ్యాషన్గా యువకులు అలంకరిస్తున్నారు. వాక్యానుసారంగా వృద్ధులకు తలనెరుపు అలంకారమని దేవుడు తెలియజేసినారు. యువకులకు తలకు తెలుపు రంగు పూసిన మాత్రాన వారికి సౌందర్యముగా ఉంటుందా? బైబిలుకు వ్యతిరేకమైనవి చేస్తున్నారు. లోకంలో పాపము బహు విస్తారముగా పెరిగిపోయింది. అనేక మంది దైవ సేవకులు, సువార్థికులు వాక్యము వినండి, బైబిల్ చదవండి, యేసయ్య మార్గమును అనుసరించండి అని చెబుతూ ఉంటే అపవాది ప్రజలను పక్కదారి పట్టిస్తుంది, నశించుటకు వారిని ప్రేరేపిస్తుంది. దేవుని అడుగుజాడల్లో నడవకుండా వ్యతిరేకమైన కార్యకలాపాలు జరిగించుటకు వారిని ప్రోత్సాహపరుస్తుంది. ప్రియ సహోదర సహోదరి, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక యేసయ్యను అంగీకరించు, ఆయన మాటలను విను, వాక్యానుసారంగా నడుచుకో. లోకములో పాపము బహు విస్తరించి ఉన్నది. ఎక్కడ చూసినా చెడు కార్యములు, చెడు అలవాట్లకు బానిసలై త్రాగుబోతులుగా ఉంటున్నారు. కొంతమంది తిరుగుబోతులుగా ఉంటున్నారు, కొంతమంది వ్యభిచారులుగా ఉంటున్నారు, కొంతమంది మోసకారులుగా ఉంటున్నారు, కొంతమంది దొంగలుగా ఉంటున్నారు, కొంతమంది అల్లరితో కూడిన ఆటపాటలతో ఉంటున్నారు. ఇటువంటి వారిని యేసయ్య మార్గములో నడిపించాలంటే, నీతి మార్గంలో నడిపించాలంటే, న్యాయమైన మార్గంలో నడిపించాలంటే, నిత్య నరకాగ్నికి పాత్రులు కాకుండా అనేక మంది దైవ సేవకులు విరివిగా వాక్యము వెదజల్లాలి, నిరంతరము వాక్యమును అందించాలి. లోకంలో పాపము బహు విస్తారముగా ప్రబలిపోయింది. ఎక్కడ చూసిన గొడవలు, కక్షలు, అల్లర్లు, నీచమైన కార్యములు, నరహత్యలు విపరీతముగా పెరిగిపోయినవి. ప్రియ సహోదర సహోదరి, ఏ ఒక్కరూ నశించిపోకూడదు. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, రక్షణలోనికి నడిపించాలి. ప్రియ సహోదర సహోదరి, బైబిలు అనుసరించి నడవాలి. ప్రతి ఒక్కరూ యేసయ్యను అంగీకరించి వారి పాత రోత జీవితమును విడిచి మారు మనసు పొంది బాప్తిస్మ పొంది యేసయ్యను నిజరక్షకునిగా అంగీకరించాలి. ప్రపంచమంతా శాంతి సమాధానంగా జీవించాలి అంటే యేసయ్య మార్గంలో నడవాలి. ప్రతి ఒక్కరూ వాక్యము దగ్గరకు రావాలి, యేసయ్య మాట వినాలి, మారు మనసు పొందాలి, రక్షింపబడాలి. వాక్యము తెలియని వారికి ప్రేమతో దేవుని వాక్యమును వినిపించాలి. యవనస్తులు వారి యవన బలమును దేవుని సేవకై ఉపయోగించాలి. వృద్ధులు వారి జీవిత కాలము దేవుని స్తుతించి ఆరాధించాలి, దేవుని సేవకై ఉపయోగపడాలి. లోకము వైపు, పాపము వైపు వెళ్ళకూడదు. యవ్వన బలమంతా దేవుని పనికై ఉపయోగించి ఆ దేవాది దేవుని మెండైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.